వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తట బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. ఉన్న జనాభా ఎంత, అధికారం అనుభవించేటోళ్ళు ఎంతమంది? ఇప్పుడున్న మంత్రివర్గంలోనే బీసీలకు ఎంతమందికి అవకాశాన్ని కల్పించిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ? చెప్పండి. రేవంత్ రెడ్డి అనేటైనే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్ కట్గా చెప్పిండు, 41% రిజర్వేషన్ ఇస్తాము 100 రోజులలోనే అని చెప్పేసి. 100 రోజులు దాటిపోయింది, 390 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా బీసీలకు చేసింది ఏం లేదు. సబ్ కమిటీలు, సబ్ ప్లాన్లు పెట్టి 20,000 కోట్లు మంజూరు చేస్తాం ప్రతి ఏడాదికి అని చెప్పిండు. 150 కోట్లు మాత్రమే మంజూరు చేసిండ్రు ఇప్పటి వరకు. ఎవరికి లేదు, నేతన్నకు లేదు, గీతన్నకు లేదు, కురుమన్నకు లేదు, గొల్లన్నకు లేదు. అన్ని సంక్షేమ పథకాలను అన్ని ఎవ్వి ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది బీసీలను, మేము వచ్చిన వెంటనే బీసీని పీసీసీ అధ్యక్షునిగా చేసినామని ప్రభుత్వం చెప్తుంది. పీసీసీ అధ్యక్షునిగా చేయడం కాదు, ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి, ఓకేనా? వాళ్లకు బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వమని చెప్పండి. మా సీట్లతోటి గెలిచిండ్రు, మా నాయకత్వంతో ఎదిగిండ్రు, వాళ్ళు మాత్రం కుర్చీలల్లో కూసుకొని కులుకుతున్నారు. ఓకే అక్క, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, మరి ఎన్నికలకు కూడా పోతున్నారు, దాన్ని మీరు ఎలాంటి సంబంధం చెప్పారు? ఎప్పుడు ఎన్నికలకు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నదా? సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడదామని చూస్తున్నారు. అందుకే భయంతో ఎన్నికలకు పోతలేడు. మళ్ళేదో 2 పథకాలను, అదే ఇదివరకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలల్లో లేని పథకాలను ఏవో ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను నమ్మే ప్రసక్తి లేదు. అంటే బీసీలకు సంబంధించి చాలా మంది మేధావులు మహిళలు ఉన్నారు, వారందరినీ పక్క పెట్టి కవితనే ఉద్యమాన్ని ముందటికి పోయే అవసరం ఏముంటుందని కాంగ్రెస్ చెందినటువంటి మహిళలు ఆరోపిస్తున్నారు. అందరినీ పక్కకు పెట్టి కవితక్క గారు బీసీ ఉద్యమంలో పోరాడతలేరు. అందరినీ కూడగట్టుకొని నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తా, మీరు ముందుండండి, నేను వెనుకుంటా అని నడిపిస్తున్నారు. ఆమె ఒక ఎంపీ, మాజీ ఎంపీ, ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ. ఒక నాయకురాలికి, ఒక ఎమ్మెల్సీకి, ఒక ఎంపీకి గిదే పోరాటం చేయాలి, గిదే పోరాటం చేయాలనేసి పరిమితులు ఉండేవి. ఎవరి సమస్యల మీదనైనా పోరాటం చేసే హక్కు, అధికారం వాళ్ళకు ఉంటుంది. దాన్ని స్వాగతించాలి. కానీ ఆమె మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కవితక్క గారి విషయం అందరికీ తెలిసిందే. ఆమె మహిళా ఉద్యమం, మహిళది జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ మీద కొట్లాడింది. మహిళా రిజర్వేషన్ సాధించినాం. తర్వాత బీసీల మీద కూడా కొట్లాడుతుంది. బీసీ ఉద్యమంలో కూడా కొట్లాడి ఎక్కడ పేరు తెచ్చుకుంటుందో, బీసీలకు ఇంకెక్కడ దగ్గర అవుతుందో అనేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే హాజరవుతారు, బీసీలకు ఎట్లాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతున్నారా, ప్రజలందరూ వచ్చి హాజరవుతున్నారా, బీసీ సంఘాల నేతలందరూ వచ్చి హాజరవుతున్నారా అనేది మీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే వాళ్ళందరినీ చూపించి చెప్పండి వాళ్ళకి.